హలో వెల్కమ్ టు ఏబిఎన్ వాల్. నేను మీ ప్రవీణ్ కలవల. చూసాం మనం దిశ ఎన్కౌంటర్ కేసు ఏ స్థాయిలో సంచలనం సృష్టించింది. దిశ కేసులో 4 నిందితుల్ని ఎన్కౌంటర్ చేసినప్పుడు సమాజం మొత్తం కూడా హర్షం వ్యక్తం చేసింది. సమాజం మొత్తం కూడా పోలీసులను శభాష్ అన్నది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాలు ఒకసారి గమనించినట్లయితే దిశ నిందితులను ఎన్కౌంటర్ ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళడం, సుప్రీంకోర్టు ఒక కమిషన్ ఏర్పాటు చేసి సుదీర్ఘంగా విచారణ చేసిన తర్వాత ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఆ నివేదికను సమర్పించింది. సుప్రీంకోర్టు ఆ నివేదికను పరిశీలించిన తర్వాత కేసును హైకోర్టుకు ట్రాన్స్ఫర్ చేసింది. ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా స్పష్టమైనటువంటి అంశాన్ని వారు సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి సిర్పూర్కర్ కమిషన్ తన రిపోర్ట్లో కూడా పేర్కోవడం జరిగింది. పోలీసులు ఉద్దేశపూర్వకంగానే ఈ ఎన్కౌంటర్ జరిపారనేటువంటి అంశాన్ని కూడా స్పష్టంగా ఆ రిపోర్ట్లో పేర్కొంది. కానీ దాన్ని రివ్యూ చేసి వాదనలు కొనసాగించాలంటే చాలా సమయం పడుతుంది. చాలా కేసులు సుప్రీంకోర్టులో ఉంటాయి కాబట్టి ఈ కేసును హైకోర్టుకు బదిలీ చేస్తున్నాము. హైకోర్టులో మీ వాదనలు వినిపించుకోండి. ఆ రిపోర్ట్లో మీకు ఏమైనా అభ్యంతరాలు ఉన్నా లేకుంటే ఆ అంశాలు ఏవైనా కూడా మీకు ఇంకా ఇబ్బందికరంగా మారి ఉన్నట్లయితే వాటిని హైకోర్టు కేంద్రంగా మీరు వాదనలు వినిపించుకోండి అంటూ కూడా సుప్రీంకోర్టు స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడంతో కేసు మొత్తం కూడా ఇప్పుడు మరొకసారి హైకోర్టుకు చేరింది. హైకోర్టులో ఏం జరగబోతుంది, హైకోర్టులో పోలీసులకు చుట్టుకున్నటువంటి కేసును మనం ఏ విధంగా హైకోర్టులో వాదన వినిపించాలనేది ప్రస్తుతం తెలంగాణ పోలీసులు మల్లగుల్ల పడుతున్నారనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అసలు ఈ కేసు అంటే ఎన్కౌంటర్ అనేది బూటకపు ఎన్కౌంటర్ అని చాలా మంది కూడా తెలుసు. అంటే ఇది బూటకపు ఎన్కౌంటర్ కావాలని ఉద్దేశపూర్వకంగా చేశారని పబ్లిక్ తెలిసినప్పటికీ కూడా చాలా మంది ఒక డాక్టర్ అయినటువంటి అమ్మాయిని అతి దారుణంగా అత్యాచారం చేసి హత్య చేసినటువంటి సంఘటనలు దేశం మొత్తం కూడా వాళ్ళని చంపేయాలి, ఎన్కౌంటర్ చేయాలంటూ కూడా నినాదాలు చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసినటువంటి నేపథ్యంలో పోలీసులకు పూర్తి స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం ప్రెజర్ ఉంది, దాంతో ప్రభుత్వంపై ప్రెజర్ ఉంది, పోలీసులపై కూడా పబ్లిక్ నుంచి విపరీతమైనటువంటి ప్రెజర్ ఉండడంతో కాల్చి చంపారనేటువంటి ఆరోపణలు కూడా మనం విన్నాం. కానీ పోలీస్ వ్యవస్థ మాత్రం, పోలీసు అధికారులు మాత్రం ఇది ఖచ్చితంగా మా ప్రాణరక్షణలో భాగంగా మాత్రమే ఈ ఎన్కౌంటర్ జరిగింది, ఇది బూటకపు ఎన్కౌంటర్ కాదు, తమ చేతిలో ఉన్నటువంటి తుపాకులను తీసుకొని తమ పైన ఎక్కుపెట్టేటువంటి ప్రయత్నం చేశారు, వాళ్ళు కాల్పులు జరిపేటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి మేము ఎన్కౌంటర్ చేశామనేది కూడా ప్రస్తుతం పోలీసులు అయితే చెప్తున్నటువంటి మాట. దీనిపైన వాదోపవాదనలు కొనసాగాయి, స్టేట్మెంట్లు రికార్డ్ చేశారు. అన్నీ అయిపోయిన తర్వాత సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి కమిషన్ అయితే మాత్రం స్పష్టంగా పోలీసులు చెప్పినటువంటి ప్రతి ఒక్క మాటకి కూడా వ్యతిరేకంగానే ఆ రిపోర్ట్లో పేర్కొన్నారు. పోలీసులు కట్టుకథ అల్లారు, ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా స్పష్టంగా ఆ రిపోర్ట్లో కూడా పేర్కొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూసాం ఇప్పుడు హైకోర్టుకు వచ్చిన తర్వాత 1-2 రోజుల్లో ఈ కేసు హైకోర్టులో వాదనలు కొనసాగుతాయి. హైకోర్టులో ఎలా వాదనలు వినిపించాలి, మనకు చుట్టుకున్నటువంటి ఈ కేసును మనం ఏ విధంగా వాదనలు వినిపించి మేము చేసింది బూటకపు ఎన్కౌంటర్ కాదని నిరూపించుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి న్యాయ నిపుణులతోటి చర్చిస్తున్నారు. మరోవైపు పోలీస్ అధికారులు 10 మంది ఈ ఎన్కౌంటర్లో పాల్గొన్నట్లు స్పష్టంగా రిపోర్ట్లో పేర్కొన్నారు. కాబట్టి ఒకవేళ ఇది బూటకపు ఎన్కౌంటర్ అని కూడా హైకోర్టు భావిస్తే ఖచ్చితంగా వారి ఉద్యోగాలు పోతాయి. మరోవైపు 302 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు కాబట్టి వారిని జైలుకు పంపించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఎన్కౌంటర్ని నిరూపించుకోవాలంటే ఏ విధంగా వీళ్ళు ముందుకెళ్లాలనేటువంటి అంశానికి సంబంధించి గత 3 రోజుల నుంచి కూడా ఇటు పోలీస్ ఆఫీసర్స్ అంతా కూడా అంటే ఆ కేసులో అప్పటి సిపిగా ఉన్నటువంటి సజ్జనార్ కావచ్చు, తర్వాత డీసీపీ ప్రకాష్ రెడ్డి కావచ్చు, ఇక సురేందర్ ఏసీపీ కావచ్చు, వీరందరూ కూడా పోలీసు ఉన్నతాధికారులు డీజీపీ మహేందర్ రెడ్డితో సమావేశం ఏర్పాటు చేసుకొని ఏ విధంగా మనం హైకోర్టులో పోరాటం చేయాలి, ఏ విధంగా సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు తప్పని మనం హైకోర్టును నమ్మించాలి, మనం చేసేటువంటి వాదన ఏకీభవించేలా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో పోలీస్ అధికారులందరూ కూడా చర్చిస్తున్నారు. ఎందుకంటే అనుకోకుండా జరిగినటువంటి పరిణామం అంటే మనం గతంలో చూసాం ఆజాద్ అంటే మావోయిస్టు అగ్రనేత, మావోయిస్ట్ పార్టీ నేత ఆజాద్ను పోలీసులు పట్టుకొని ఎన్కౌంటర్ చేశారనేటువంటి ఆరోపణల నేపథ్యంలో గతంలో సుప్రీంకోర్టులో విచారణ జరిగినప్పుడు సుప్రీంకోర్టు దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేసింది. 2010 సంవత్సరంలో హైదరాబాద్ పోలీసులతోటి సిబిఐ పూర్తి స్థాయిలో విచారణ జరిపినప్పుడు కానీ ఆజాద్ ఎన్కౌంటర్లో మాత్రం పోలీసులు కావాలనే చంపారనేది మాత్రం సిబిఐ నిరూపించలేకపోయింది. కాబట్టి కేసు వీగిపోయింది. ఆజాద్ ఎన్కౌంటర్ తర్వాత మరొకసారి 2022 అంటే 2010 నుంచి 2022 దాదాపు 12 సంవత్సరాల తర్వాత
మరొకసారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తోటి తిరిగి మరి ఈ ఎన్కౌంటర్ వ్యవహారానికి సంబంధించి విచారణ ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. 1-2 రోజుల్లో ఈ కేసులో విచారణ జరిగేటువంటి అవకాశం అయితే స్పష్టంగా కనపడుతుంది. ఇక మనం చూస్తున్నాం ఇప్పటికే నిందితుల తరపున ఎవరైతే చనిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారో 4 వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యుల తరపున రజనీ కావచ్చు, తర్వాత మరొక అడ్వకేట్ కూడా పోరాటం చేశారు. సుదీర్ఘంగా వారు ఇది బూటకపు ఎన్కౌంటర్ అంటూ కూడా వాళ్ళు చెప్పినటువంటి మాట కనపడింది. ఇక మనం రిపోర్ట్ను కూడా గమనించినట్లయితే సుప్రీంకోర్టుకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా 4-5 అంశాలు కూడా స్పష్టంగా చెప్పడం జరిగింది. నిజంగా పోలీసుల పైన 4 నిందితులు కూడా మీ పైన కాల్పులు జరిపితే ఖచ్చితంగా ఘటనా స్థలంలో బుల్లెట్లు అనేది ఉండాలి. కానీ ఎక్కడ బుల్లెట్లు లేకపోవడం, తర్వాత ఈ ఎన్కౌంటర్కి అయితే మాత్రం కొన్ని అనుమానాలు తావిస్తుంది. కేవలం పోలీసులు జరిపినటువంటి బుల్లెట్లు మాత్రమే ఉన్నాయి తప్ప నిందితులు కాల్పులు జరిపినటువంటి బుల్లెట్లు లేవంటూ కూడా స్పష్టంగా వారు ఇచ్చినటువంటి రిపోర్ట్లు కూడా స్పష్టంగా పేర్కోవడం జరిగింది. ఆ రిపోర్ట్ మనం ఒక్కసారి గమనించవచ్చు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎక్స్క్లూజివ్గా రిపోర్ట్ కూడా వేయడం జరిగింది. ఆ రిపోర్ట్లో 4-5 అంశాలు కూడా ప్రస్తావన చేశారు. ఇది ఒక బూటకపు ఎన్కౌంటర్, పోలీసులు చెప్పిందంతా కూడా అవాస్తవం అంటూ కూడా స్పష్టంగా వాళ్ళు చెప్పినటువంటి మాట మనం చూసాం. కాబట్టి హైకోర్టులో జరిగేటువంటి విచారణ ఏ విధంగా ఉండబోతుంది, పోలీసులు నిజంగా ఇది బూటకపు ఎన్కౌంటర్ అని హైకోర్టు కూడా భావించి ఏదైతే సిర్పూర్కర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్తో ఏకీభవించినట్లయితే మాత్రం ఈ 10 మంది పోలీసులు అడ్డంగా బుక్ అయినట్లే, ఈ 10 మంది పోలీసులు జైలుకు వెళ్ళడం ఖాయం అనేది కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. కాబట్టి ఈ ఎన్కౌంటర్ను ఏ విధంగా మనం నిరూపించుకోవాలనేటువంటి అంశానికి సంబంధించి పోలీసులు అయితే మాత్రం మల్లగుల్లలు పడుతున్నారని చెప్పుకోవచ్చు. గత 3 రోజుల నుంచి కూడా దీనిపైన సుదీర్ఘంగా చర్చిస్తున్నారు. 1-2 రోజుల్లో హైకోర్టులో వచ్చిన తర్వాత మరొకసారి మనం చూస్తున్నటువంటి ఈ రిపోర్ట్ను హైకోర్టు పరిశీలిస్తుంది. ఇందులో అభ్యంతరాలు ఏమన్నా ఉన్నట్లయితే ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అభ్యంతరాలు ఉన్నట్లయితే తీసుకుంటుంది. మరోవైపు చనిపోయినటువంటి 4 వ్యక్తుల యొక్క కుటుంబ సభ్యుల నుంచి కూడా అభ్యంతరాలు ఏమైనా ఉన్నట్లయితే వాటిని పరిగణలోకి తీసుకున్న తర్వాత హైకోర్టే చాలా కీలకమైనటువంటి తీర్పును వెల్లడించనుంది. ఈ తీర్పులో పోలీసులు తప్పు చేశారని హైకోర్టు భావించినట్లయితే ఖచ్చితంగా పోలీస్ అధికారులందరూ వీరందరూ కూడా 10 మంది పోలీసులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సస్పెండ్ అవ్వడం ఖాయం, తర్వాత వీరు జైలుకు వెళ్ళడం కూడా ఖాయం అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇక పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక వార్త వినపడుతుంది, నిజంగా ఈ బూటకపు ఎన్కౌంటర్లు అనేది చేయకూడదు, ఎన్కౌంటర్లు చేస్తే ఏ విధంగా మనం న్యాయ వ్యవస్థలో మనం అపాస్పాలవుతామనేటువంటి అంశానికి సంబంధించి కూడా అంశానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు చర్చిస్తున్నారు. గతంలో మనం చూసాం ఎన్కౌంటర్లు జరిగినటువంటి సమయంలో మావోయిస్టుల్ని పట్టుకొని కాల్చి చంపినటువంటి సంఘటనలు చూసాం. ఆ ఘటనలన్నింటినీ కూడా ఏవి కూడా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఆ కమిషన్ వేసి వాటిని విచారణ చేయలేదు. కేవలం దిశ హత్య జరిగిన తర్వాత సీన్ రీకన్స్ట్రక్షన్ లో భాగంగా నిందితుల్ని ఘటనా స్థలం తీసుకెళ్లినటువంటి సమయంలో వారు పోలీసులపై దాడి చేస్తున్నటువంటి క్రమంలో ప్రాణ రక్షణలో భాగంగా తాము కూడా ఎన్కౌంటర్ చేశామని చెప్పినటువంటి మాటల్లో కొంత అనుమానం రావడంతో ఆ అనుమానాలన్నిటిపైన కూడా సుప్రీంకోర్టుకు వెళ్లారు. సుప్రీంకోర్టు కూడా దీనిపైన సుదీర్ఘంగా విచారణ చేయమని కమిషన్కి ఆదేశాలు ఇచ్చింది. కమిషన్ విచారణ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేసింది. రిపోర్ట్ను పరిశీలించి కేసును ఇప్పుడు ప్రస్తుతం హైకోర్టుకు పంపింది. కాబట్టి హైకోర్టు తుది నిర్ణయం తీసుకోనుంది, తుది తీర్పును వెల్లడించనుంది. హైకోర్టు తీసుకునేటువంటి నిర్ణయంతో ఈ పోలీసుల భవితవ్యం కూడా తేలేసేటువంటి అవకాశం అయితే కనపడుతుంది. కాబట్టి 10 మంది పోలీసుల యొక్క భవితవ్యం ఏ విధంగా ఉండబోతుందనేది మాత్రం మనం భవిష్యత్తులో చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది.